కూడా ఎక్కడ చేసే దగ్గర మాత్రం అక్కడ విధి రూపంలో కనిపించడం లేదు. అయినప్పటికీ యద్యపి వేదవాక్యానాం అన్యత్ర విధి సంస్పర్శనం అంతరేణ ప్రమాణత్వం నా దృష్టిలో అక్కడ ప్రమాణత్వం అక్కడ కనిపించకపోయినప్పటికీ ఆత్మవిజ్ఞానస్య ఫలపర్యంతత్వాత్ అన్నాడు. ఆత్మవిజ్ఞానం ఏంటిది? అజ్ఞాన నివృత్తి తన స్వరూప అవగాహనం వరకు అవి పనిచేయవలసి ఉంటుంది. కాబట్టి ఆ అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనకు విధివాక్యం ఉంది కదా, విధివాక్యం నువ్వు చేస్తే చేయవచ్చు, లేకపోతే లేదు ఇంకో రకంగా చేస్తే చేయవచ్చు. కానీ వేదవాక్యాలు అది కాదు. నీ యొక్క ఏ ఉద్దేశం చేతనైతే నువ్వు ఆ మార్గంలో ప్రవేశించావో అది అట్లాగే చేయవలసి ఉంటుంది. ఇంకో రకంగా చేయకపోతే నీకు దుఃఖమే తప్ప సుఖం అనేది రాదు. అవును కదా? ఇంకో రకంగా చేస్తే నీకు దుఃఖమే తప్ప ఇంకొక రకంగా రాదు. అందువల్ల అది అవశ్యకర్తమై ఉండి ఫలపర్యంతం అంటే నీకు ఆ స్వరూప జ్ఞానం కలిగేంత వరకు అందులో వెళ్ళవలసే ఉంటుంది. ఇంకా తదాపి ఆత్మవిజ్ఞానం యొక్క స్వరూపం ఎటువంటిది? ఫలపర్యంతత్వాత్, ఫలపర్యంతం వరకు ఆ విజ్ఞానం కలిగి ఉండాలి. లేకపోతే ఏ కొంచెం కలిగిన ఏమవుతుంది అంటే నీకు ఆ స్వరూప అవగాహన కలిగే అవకాశము లేదు. నా తద్ విషయస్య శాస్త్రస్య ప్రామాణ్యం శక్యం ప్రత్యాఖ్యాతం. అందువల్ల ఇంకో రూపంగా దాన్ని వ్యాఖ్యానం చేసేదానికి కానీ ఇంకో రూపంగా అనుసరించేదానికి కానీ నీకు అక్కడ అవకాశమే ఉండదు. ఎందుకు ఉండదు అంటే నీకు ఫలపర్యంతం వరకు అక్కడ నీకు పరిశ్రమ చేయవలసే ఉంటుంది. అందువల్ల విధిశేషత్వం చేసేదానికి లేదు. ఎందుకంటే ఇది స్వతంత్రంగా ఉండవలసింది తప్ప ఒకదాన్ని అంటిపెట్టుకు ఉండవలసిన అవసరం దీనికి రాదు. ఎందుకు రాదు అంటే ఫలపర్యంతం వెళ్ళవలసే ఉంటుంది, అనుష్ఠానం చేయవలసే ఉంటుంది, అవగాహన చేసుకోవాల్సే ఉంటుంది, మననాది చేయవలసే ఉంటుంది. కాబట్టి తద్ విషయస్య శాస్త్రస్య ప్రామాణ్యం శక్యం ప్రత్యాఖ్యాతం. తా విషయాన్ని బోధించే శాస్త్రము అది ప్రామాణ్యం అని చెప్పవలసిందే కానీ అప్రామాణ్యం అని చెప్పే అవకాశము రాదు, లేదు. అందుకొరకే ఏకత్వ విజ్ఞానం కలిగిన తర్వాత ద్వైత విజ్ఞానం పోతుంది. పోయినందువల్ల సర్వదుఃఖ నివృత్తి అవుతుంది. దాంతో పురుషార్థ సిద్ధి కలుగుతుంది. కాబట్టి ఈ ప్రపంచానికంతా కూడా మరి కర్త లేదు కారణం ఎవరంటే ఆ బ్రహ్మం అనే సమస్త వేదవాక్యాలు దాని యందు సమన్వయం చేసి చెబుతూ ఉన్నాయి. నచ అనుమాన గమ్యం శాస్త్రం ప్రామాణ్యం. శాస్త్రం ఏదైతే ఉందో అనుమాన ప్రమాణానికి గమ్యమయ్యేది కాదు. లేదు బ్రహ్మము కూడా అనుమాన ప్రమాణానికి గమ్యమయ్యేది కాదు. దేని మరి? శాస్త్ర ప్రామాణ్యం. అక్కడ శాస్త్ర ప్రమాణమే తప్ప అనుమాన ప్రమాణము, ప్రత్యక్ష ప్రమాణము, ఇంకో ప్రమాణం, ఇంకోటి ఎన్ని పెట్టుకున్నా అక్కడ ప్రమాణాన్ని గోచరించేది కాదు. ఏనా అన్యత్ర దృష్టం నిదర్శనం అపేక్షతే. ఒక దగ్గర చూసింది ఇంకొక దగ్గర మనము చూస్తాం కాబట్టి అనుమానానికి ఏం కావాలా? వంటింట్లో చూసింది ఇంకొక దగ్గర కనిపిస్తే అప్పుడు మనం ప్రమాణం అంటాము. ఒక దగ్గర చూసాము నిప్పు పొగ కలిసి ఉంది, అది అక్కడ పొగ చూసిన తర్వాతనే మనం అగ్నిని మనం అనుమాన ప్రమాణంగా చూస్తాం. కానీ అది లేకపోతే అనుమాన ప్రమాణం మనకు కుదరదు. మరి అనుమానం అంటే మనం ఇప్పుడు ఇక్కడ చూస్తే ఇంకో దగ్గర కనిపిస్తే అక్కడ బ్రహ్మం ఉంది లేదు అని నిర్ధారణ చేసేదానికి అవకాశం ఉంటుందా? దానికి రెండు తోకలు లేవు. పొగ ఉంటేనే నిప్పు ఉంటుందా, లేకపోతే లేదని తోకదానికి లేదు. మరి ఇలా ఉంటుంది ఇలా ఉంటుందనే ఉపమేయాలు అక్కడ లేవు. అందువల్ల అక్కడ అనుమాన ప్రమాణము సరిపోదు. కేవలము వేదాంత వాక్య ప్రమాణమే తప్ప శాస్త్ర ప్రమాణం తప్ప ఇంకో రకంగా అక్కడ అన్వయించడానికి అవకాశము లేదు. తస్మాత్ అందువల్ల బ్రహ్మణ శాస్త్ర ప్రమాణకత్వము సిద్ధం. అందువల్లనే శాస్త్రయోనిత్వాతు శాస్త్ర ప్రమాణకత్వమే బ్రహ్మను సిద్ధిస్తుంది కానీ అనుమాన ప్రమాదాలు కానీ. ఎందుకు అంటే వేదాంత వాక్యాలన్నీ కూడా బ్రహ్మమందే సమన్వయం చేసి చెప్తున్నాయి కాబట్టి అక్కడ శాస్త్రమే ప్రమాణం కానీ ఇతర ప్రమాణాలు అక్కడ ప్రవేశించవు. ఎందుకంటే ఇతర ప్రమాణాలకు సంబంధించిన వీటిని ఏమంటారు, కరణాలు అక్కడ లేవు, ఉపమానాలు అక్కడ లేవు.
దృష్టాంతాలు అక్కడ లేవు. కేవలం శాస్త్రమే అక్కడ ప్రమాణం. శాస్త్రం ద్వారానే అవగాహన అయ్యే తప్ప ఇంకో దాని ద్వారా అవగాహనకు వచ్చే వీలు లేదు. అందువల్ల బ్రహ్మము శాస్త్ర ప్రమాణకత్వమే కానీ ఇతర ప్రమాణాల ద్వారా తెలియబడేది కాదు అనేదాన్ని ఒక రూపములో ఇక్కడ మనకు సమన్వయం చేశారు. ఇది చేసిన తర్వాత ఊరుకుంటారు పక్క వాళ్ళు వేసి పుల్లలు వాళ్ళు వేయాలి కదా. అందుకొరకు తర్వాత వాళ్ళు ఏమేమి పుల్లలు వేస్తూ ఉంటారో ఎలా పుల్లలు వేస్తూ ఉంటారో అవన్నీ కూడా ఒక్కొక్క దాన్ని చూపించి మళ్ళీ దాన్ని ఖండన చేస్తూ శాస్త్రం బ్రహ్మంలోనే వేదవాక్యాన్ని సమన్వయం చేస్తూ పోతూ ఉంటారు. ఇది భాష్యం యొక్క సూత్రాల యొక్క అనునయ ప్రణయాలతో కూడుకుని అన్వయాలతో కూడుకున్న విషయము మనం ఈరోజు ప్రారంభము చేసుకున్నాం. మిగతా విషయాలు రేపు శుభం. సూత్రాలు ఇన్నటి వరకు తత్వ సమన్వయాత్ అనే సూత్రంలో బ్రహ్మ యందు వేదవాక్యాలు ఏ విధంగా సమన్వయమవుతావో ఈ జగత్తుకు కారణం ఎలా, శాస్త్ర ప్రమాణంకు ఎలా అవుతుంది అనే దాన్ని తమదైన ధోరణిలో సమన్వయం చేసినందువల్ల అక్కడ పూర్వపక్షం ప్రశ్న ఆక్షేపణ చేస్తున్నారు. అత్ర అపరే ప్రత్యవతిష్టంతే. అపరే అంటే వేరే వాళ్ళంటే వేదాంత సిద్ధాంతాన్ని ఒప్పుకోకుండా ఉండేవాళ్ళు, ముఖ్యంగా మీమాంసకులు, పూర్వమీమాంసకులు. ప్రత్యవతిష్టంతే వాళ్ళు వచ్చి కూర్చుంటున్నారు. ఏమని? యద్యపి శాస్త్ర ప్రమాణికం బ్రహ్మ, మీరు చెప్పినట్టుగా శాస్త్ర ప్రమాణమే ప్రత్యక్షాది ప్రమాణాలకు అది గోచరించేది కాదు. శాస్త్ర ప్రమాణం అనేది ఒప్పుకుంటాం. తథాపి ప్రతిపత్తి విధి విషయతయైవ శాస్త్రేణ బ్రహ్మ సమర్ప్యతే. అయినప్పటికీ ప్రతిపత్తి విషయం, ప్రతిపత్తి అంటే ఉపాసన, ఇక్కడ విధి విషయరూపమయ్యే శాస్త్రం ద్వారా బ్రహ్మ సమర్పితం అంటే బోధింపబడుతుంది అని. బ్రహ్మ సమర్ప్యతి అంటే బ్రహ్మ బోధింపబడుతుంది. ఇదే విషయతయైవ, ఉపాసన ద్వారా విధి విషయ రూపము లోపల ఆ బ్రహ్మ చెప్పబడుతుంది అనేదాన్ని మాత్రం గ్రహించవలసి ఉంటుంది. కేవలం శాస్త్ర ప్రమాణకత్వం కాదు, విధి విషయత్వం చేత ఉపాసన ద్వారా విధి విషయం చేత బ్రహ్మ శాస్త్రం ద్వారా చెప్పబడుతుంది అనేదాన్ని ఇక్కడ గుర్తు చేశారు. దానికి వాళ్ళ శాస్త్రములో చూపబడిన ప్రమాణాన్ని చూపిస్తున్నాడు. యథా యూపాహవనీయాదీన్ అలౌకికాన్యపి విధి విశేషతయా శాస్త్రే సమర్ప్యంతే తద్వత్. ఎట్లాగా మీమాంస శాస్త్రములో కర్మశాస్త్రములో కర్మకాండ లోపల యూపము ఆవహనీయాదీని, యూపము ఆవహనీయము ఇవి రెండు కూడా, ఒకటి అగ్ని ఒకటేమో స్తంభం. యూపే పశుం బధ్నాతి. యూపం అంటే ఒక స్తంభం, ఆ స్తంభానికి యజ్ఞ పశువును కట్టేస్తారు. కట్టేసి ఏం చేస్తారు? యజ్ఞమైన తర్వాత దాన్ని కోసి హోమం చేస్తారు. దాని యొక్క లోపల గుండెకాయను కార్యాన్ని ఏదో అంటారు. అందుకొరకు పశువును కట్టేసి, యజ్ఞ పశువుని కట్టేసి ఆ స్తంభాన్ని ఏమంటారు? యూపమంటారు. అగ్ని ఆవహనీయాగ్ని, ఆ ఆవహనీయాగ్నిలో హోమం చేస్తారు. అక్కడ ఉండేది ఇంద్రుడు, వజ్రపాణి. ఇవన్నీ కూడా అలౌకికం, లౌకికమైనవి కాదు. అంటే వేద ప్రమాణం ద్వారా, వేద వాక్యాల ద్వారా నిరూపింపబడేవి.
రూపము ఆవాహనీయాగ్ని ఇంద్రాది దేవతలంతా కూడా. యథా రూపావన్యాదీని అలౌకికాన్యపి, అలౌకికమైనప్పటికీ వేదవాక్యాల ద్వారా ప్రతిపాదింపబడేవైనప్పటికీ విధిశేషతయ, విధిశేష అంటే విధి అంటే ఇక్కడ వేదవాక్యాలకు శేషతయ అంటే విశేషణంగా ఉండి, విశేషంగా ఉండి కాదు, శేషశేషిత్వం అన్నారు కదా నిన్న. విధిశేషంగా ఉండి శాస్త్రేణ సమర్పింతే, శాస్త్రం ద్వారా సమర్పింపబడుతున్నాయి కాబట్టి అట్లాగే మీ బ్రహ్మం కూడా విధిశేషంగా ఉండి శాస్త్ర ప్రమాణకంగా చెప్పబడుతుంది, శేషిగా చెప్పబడదు అని పూర్వపక్షి ప్రశ్న అంటే సందేహాన్ని వెలిపుచ్చుతుంది. ఎట్లా అయితే మా యజ్ఞాది కర్మలలో అలౌకికమైనప్పటికీ శాస్త్రం ద్వారా సమర్పింపబడినప్పటికీ విధిశేషంగా శేషంగా అంటే విశేషణంగా సమర్పించబడుతుందే కానీ విశేషిగా సమర్పించబడము లేదు. అట్లాగే మీ బ్రహ్మం కూడా శాస్త్ర ప్రమాణమైనప్పటికీ శేషంగా విధిశేషంగా సమర్పింపబడుతుంది తప్ప శేషి కాదు అనేదాన్ని ఇక్కడ గుర్తు చేశారు. కుతేతు, అది ఎందుకని ఒకవేళ నువ్వు అడుగుతావేమో, అలా ఎందుకు అవుతుందో అయ్యేదని వీల్లేదని ఒకవేళ నువ్వు అడుగుతావేమో. ఎవరంటున్నారు? పూర్వపక్షిని సిద్ధాంతిని ప్రశ్న చేస్తున్నారు. ప్రవృత్తి నివృత్తి ప్రయోజనత్వాత్ శాస్త్రస్య, నువ్వు ఇలా ఎందుకు అవుతుందో ఒకవేళ అడిగితే శాస్త్రం యొక్క ప్రయోజనం ఏంటిది? ప్రవృత్తి అయినా ఉండాలా, నివృత్తి అయినా ఉండాలా. ఈ రెండు లేకపోతే శాస్త్రము సార్థం కాదు. ఎలా శాస్త్ర ప్రవర్తకం ప్రవృత్తి నివృత్తి అని అడుగుతామో దాన్ని సమన్వయం చేస్తున్నాడు పూర్వపక్షే. తథాహి శాస్త్ర తాత్పర్య విరాహు, శాస్త్రం యొక్క యథార్థ తాత్పర్యాన్ని భావాన్ని తెలిసిన వాళ్ళు చెబుతూ ఉన్నారు. ఏమని? మామూలు వాళ్ళు చెప్పడం లేదు. శాస్త్రం యొక్క తాత్పర్యాన్ని ఉన్నదిన్నట్లుగా తెలుసుకున్న వాళ్ళు ఈ విధంగా చెబుతున్నారు. ఏ విధంగా అంటే దృష్టోహి తస్యార్థ కర్మావబోధనం ఇది చోదనీతి క్రియాయా ప్రవర్తకం వచనం తస్య జ్ఞానం ఉపదేశ అని జైమిని సూత్రము చెప్తోంది. దృష్టోహి తస్యార్థ, దాని యొక్క అర్థం ఏనర్థము? వేదవాక్యాల అర్థము చూడబడుతుంది అని. కర్మావబోధం, కర్మను బోధిస్తుంది అని. వేదవాక్యం ఏం చెప్తుంది? కర్మను బోధిస్తుంది అని చెప్పబడుతుంది. కర్మను ఉపదేశిస్తుంది అని చెప్పబడుతుంది. అందువల్ల కర్మను బోధించినందువల్ల చోదనేతి క్రియాయా ప్రవర్తకం వచనం, వేదవాక్యం యొక్క ప్రవర్తకత్వం ఏంటిది అంటే మరి క్రియ అందు ప్రవర్తింపజేయడమే వేదవాక్యం యొక్క ముఖ్య ఉద్దేశమై ఉంది. ప్రవర్తించడం అంటేనేమి? ఒక కర్మ నుంచి నివృత్తి అయినా కావాలా, ఒక కర్మందు ప్రవేశమైనా కావాలి. అది వేదవాక్యం బోధిస్తూ ఉంటుంది. అది వేదవాక్యం యొక్క సార్థకత. అంటే వేదవాక్యం ఎప్పుడు సార్థకం అవుతుంది అంటే అది ప్రవృత్తినైనా బోధించాలి, నివృత్తినైనా బోధించాలి. మరి ఆ విధంగానే కనిపిస్తూ ఉంది కాబట్టి తస్య జ్ఞానం ఉపదేశ అన్నారు. దాని యొక్క జ్ఞానాన్ని బోధించడమే అది ఉపదేశము. అంటే ప్రవృత్తి నివృత్తుల యొక్క దాన్ని బోధించడం ఏదైతే ఉందో అదే ఉపదేశమని చెప్పబడుతుంది. అది సాధకులైన వాడు దాన్ని గుర్తించి ఆ శబ్దం యొక్క అర్థాన్ని తెలుసుకొని మరి ధర్మజ్ఞానాన్ని, ఆ విధి వాక్యాన్ని కూడా ఆ ఉపదేశంగా గ్రహించి దానిలో ఏ విధంగా ప్రవర్తించాలో ఆ విధంగా ప్రవర్తిస్తుంటారు. తద్భూతానాం క్రియార్థేన సమామ్నాయ, ఇది కూడా జైమిని సూత్రమే. జైమిని సూత్రం ఏం చెప్తుంది? ఇంకోటి కూడా తద్భూతానాం అంటే ఆ సిద్ధార్థాన్ని బోధించే దాని యొక్క పదాలు, దానిలో ఉండే పదాలంతా కూడా క్రియార్థేన సమామ్నాయ, క్రియార్థకమైనందువల్ల, క్రియను బోధించినందువల్ల మరి దాని ఎందు సమన్వయం అవుతూ ఉంటుంటాయి. ఏదైతే క్రియను బోధించదో అదేమవుతుంది
అంటే ఆమ్నాయస్య క్రియార్థత్వాలు అనర్థక్యం అదద్ధానం. ఆమ్నాయం అంటే వేదము. వేదము క్రియను బోధించేదాని ఎందు సార్థకమవుతుంది. ఏ వేదవాక్యమైతే క్రియను బోధించదో అది అనర్థక్యం అంటే అనర్థం అంటే నిష్ప్రయోజనము అని చెప్పబడుతుంది. ఏదైతే క్రియను బోధిస్తుందో వేదవాక్యం అదే ప్రయోజనకారవుతుంది. ఏదైతే క్రియను బోధించదో అది ప్రయోజనకారి కాదు. ఆయన దేని సూత్రం మనకు బోధ. ఎందుకంటే ఆయన అనుభవజ్ఞుడు కాబట్టి అనుభవించి చెప్పిన మాట అది అందరికి కూడా ఆదరణీయంగా ఉండాలని ఎవరంటున్నారు? పూర్వపక్షే. ఇంకా చాలా పొడుగుంది పూర్వపక్షం. ఇరవంతా పూర్వపక్షం అవుతుంది. అందువల్ల ఈ విధంగా అతను చెప్తూ ఇది అతః పురుషం క్వచిత్ విషయ విశేషే ప్రవర్తయత్. అందువల్లని పురుషం అంటే జీవుని, ఏ జీవుడైనా కావచ్చుగాక, క్వచిత్ విషయ విశేషే ఏదో ఒక విశేషమైన విషయమందు కార్యమందు ఫలాన్ని ఆకాంక్షించి చేసేదాని యందు ప్రవర్తయత్ దానిలో ప్రవర్తింపజేస్తూనే. ఇప్పుడు ఏ పని చేసినప్పటికీ జీవుడు దాన్ని ఎందుకు ప్రవర్తిస్తాడు? ఏదో ఒక ఫలాన్ని కోరి చేస్తూ ఉంటాడు. తినేదైనా వినేదైనా నడిచేదైనా చేసేదైనా ఒక ఫలాన్ని కోరి దాని ఎందుకు ప్రవర్తిస్తాడు కానీ ఫలాన్ని కోరకుండా ప్రవర్తించడు. లేదా ఏదైనా తనకి అనిష్టం కలుగుతుంది అంటే దాని నుంచి తప్పించుకునే దానికైనా ప్రవర్తిస్తూ ఉంటాడు. ఫలాన్ని పొందేదానికైనా ప్రవర్తిస్తాడు, దాని నుంచి నివృత్తి పొందేదానికైనా ప్రవర్తిస్తూ ఉంటాడు. అందువల్ల విషయ విశేషే ప్రవర్తయత్. కుతశ్చిత్ విషయ విశేషాన్ని నివర్తయత్. ప్రవర్తకమైనా కావాలా, నివర్తకమైనా కావాలా. దాని అందన ప్రవర్తిస్తాడు, దీని అందన ప్రవర్తిస్తాడు. ఊరికి వేదవాక్యాలు ఈ రెండింటికి కాకుండా ప్రవర్తించే అవకాశం లేదు. అందువల్ల అర్థవత్ శాస్త్రం. అందువల్లనే శాస్త్రము అక్కడ సార్థకం అవుతుంది. జీవుణ్ణి ప్రవర్తింపజేసేదానికైనా కావాలి, నివర్తింపజేసేదనే కావాలి. అప్పుడే శాస్త్రము సార్థకమవుతుంది కానీ లేకపోతే సార్థకమయ్యే అవకాశం లేదు. తచ్చేషతయాచ అన్యదుపయుక్తం. ఒకవేళ ఆ విధంగా కాకపోతే దాని శేష అంటే విశేషణ రూపంలో అయినా కానీ శాస్త్రము సార్థకమవుతుంది. విశేష రూపంలో అయినా కావాలా, విశేషణ రూపంలో అయినా కావాలా. ఈ రెండు లేకపోతే నిరర్థకమే కానీ సార్థకము కాదు అని మనకు పై సూత్రాలు, జైమిని సూత్రాలు గుర్తు చేస్తున్నాయి. శాస్త్రం ఎప్పుడు సార్థకం అవుతుందంటే ఒక మాటలో మనం చెప్పుకోవాలంటే శాస్త్రవాక్యం ద్వారా ప్రవృత్తి అయినా కలవాలా, నివృత్తి అయినా కలవాలా, లేదా దానికి విశేషణ రూపమైనా ఉండాల. ఒక వాక్యానికి విశేషణమైనా ఉండాలా, విశేషి అయి ప్రవర్త నివృత్తులైనా కలిగించేదిగా ఉండాలి. అప్పుడు శాస్త్రం ఏమవుతుంది? అర్థవత్వం అంటే ప్రయోజనకారి అవుతుంది, లేకపోతే సార్థకమవుతుంది. అలా కాకుండా ఉంటే ఏమవుతుంది అంటే తత్సామాన్యాది వేదాంతానామపి తథైవ అర్థవత్వం సాధు. ఆ రూపంలో ఉన్నప్పుడే వేదాంత వాక్యాలు కూడా ఎప్పుడు అర్థవంతం అవుతాయంటే ప్రవృత్తి కానీ నివృత్తి కానీ కలగాలి. అప్పుడు వేదాంత వాక్యాలు కూడా సార్థకమయ్యే అవకాశం ఉంటాయి, లేకపోతే నిరర్థకం. తత్సామాన్యత అంటే పూర్వం ఎట్లా అయితే మా వాక్యాలు చెప్పబడినాయో ఆ రకంగా ఉన్నప్పుడే వేదాంత వాక్యాలు కూడా సార్థకమయ్యే అవకాశము ఉంటుంది, లేకపోతే ఉండే అవకాశము లేదు. తదైవ అర్థవత్వం శాతో. ఎట్లా అయితే కర్మమీమాంస యొక్క వాక్యాలు సార్థకమైనయో అట్లాగే ఇవి కూడా అవేదానికి అవకాశము ఉంటుంది. సతిచ విధిపరత్తే యదా స్వర్గాదికామస్య అగ్నిహోత్రాది సాధనం విధీయత ఏం అమృతత్వకామస్య బ్రహ్మజ్ఞానం విధీయత ఇది యుక్తం. ఇక్కడ నుండి గుర్తు చేశారు. పూర్వమీమాంసకు సంబంధించిన అధికారి, ఉత్తర మీమాంసకు సంబంధించిన అధికారి, దానికి సంబంధించిన ఫలము, దీనికి సంబంధించిన ఫలము
ఈ రెండింటి యొక్క భేదాన్ని సూచిస్తూ ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. ఏంటిది? సతిచ విధిపరత్వే యథ. విధిపరత్వం అంటే చేయదగిన విధి పరకమైనందువల్ల వాక్యాలు ఏం చెప్తున్నాయి? స్వర్గాది కామస్య అగ్నిహోత్రాది సాధనం. స్వర్గకామో యజేత అన్నాడు. స్వర్గం కావాలనుకున్నవాడు యజ్ఞం చెయ్యాలి. అధికారి ఎవడు? స్వర్గం కావాలనుకునేవాడు. ఫలం ఏంటిది? స్వర్గము. దానికి సాధనం ఏంటిది? అగ్నిహోత్రాది కార్యం. అగ్నిహోత్రాది కార్యము. అక్కడ అధికారి ఎవడు? స్వర్గం కావాలనుకునేవాడు. ఫలం ఏంటిది? స్వర్గము. సాధన ఏంటిది? అగ్నిహోత్రాది కార్యం. దీనికి సంబంధించింది అయిపోయిందా? ఇంకా ఉత్తర మీమాంస సంబంధం వేదాంతానికి సంబంధించింది ఏంటిది అంటే అమృతత్వ కామస్య. అమృతత్వ స్వరూపాన్ని పొందాలి అంటే మోక్షం కావాలనుకునేవాడు అధికారి. ఫలం ఏంటిది? మోక్షము. తన సాధన ఏంటిది? బ్రహ్మజ్ఞానం. నీకు మాకు సమానమే కదా. ఎట్లయితే మాత్రమేమి, దానికి అధికారి ఒకరు, సాధన ఒకటి, ఫలం ఒకటి. దీనికి అధికారి ఒకడు, సాధన ఒకటి, ఫలం ఒకటి. దానికి అధికారేమో స్వర్గం కావాలనుకునేవాడు, ఫలం స్వర్గము, సాధనేమో అగ్నిహోత్రాది కార్యాలు. దీనికేమో అధికారి మోక్షం కావాలనుకునేవాడు, ఫలం మోక్షము, తర్వాతనేమో సాధనేమో బ్రహ్మ విజ్ఞానం. అర్థమైంది కదా. అందువల్ల దాని యొక్క ప్రక్రియ దీని యొక్క ప్రక్రియను సూచిస్తూ ఎట్లాగైతే మాకు వేద వాక్యాలు మరి విధిపరకమైనయో మీరు మేము సమానంగానే ఉన్నాం కాబట్టి అధికారిత్వంలో, ఫలంలో, సాధనలో మీ వేదవాక్యాలు కూడా విధిపరకమే కావాలి కానీ బ్రహ్మపరకం అయ్యేదానికి అవకాశము ఉండదు అని. నన్ను ఇహ జిజ్ఞాస వైలక్ష్యముక్తం. మళ్ళీ కూడా ప్రశ్న, ఒకవేళ నువ్వు ఇక్కడ జిజ్ఞాస యొక్క అధికారి యొక్క భేదం ఉందని ఒకవేళ అంటావేమో. ఎవరంటున్నారు? పూర్వపక్షిని ఉత్తరపక్షిని ప్రశ్నిస్తున్నాడు. ఒకవేళ నీవు జిజ్ఞాస వైలక్షణం అంటే అదేమో స్వర్గ జిజ్ఞాస, ఇదేమో బ్రహ్మ జిజ్ఞాస, అదేమో ధర్మ జిజ్ఞాస, ఇదేమో బ్రహ్మ జిజ్ఞాస, ఇది వేరువేరుగా ఉన్నందువల్ల మీ వాక్యాల సంబంధం మా వాక్యాలకు ఉండదు, మా వాక్యాల సంబంధం మీ వాక్యాలకు ఉండదని ఒకవేళ అంటావేమో. కర్మకాండే భవ్యో ధర్మ జిజ్ఞాస్య. కర్మకాండంలో వాడి ధర్మం ఏంటిది? భవ్య. పూర్వకాలం అది ఉత్తర కాలంలో అవుతుంది. ఇప్పుడు ధర్మ జిజ్ఞాస చేసి అగ్నిహోత్రాది కర్మలు చేస్తే స్వర్గం ఎప్పుడు వస్తుంది అంటే చచ్చిపోయిన తర్వాత. కాలాంతరం అంటే రేపెల్లుండి కాదు, ఈరోజు చేస్తే రేపెల్లుండి దొరుకుతుందనేది కాదు. జన్మాంతరంలో అన్నా పర్వాలేదు. ఇంకా కాలాంతరం అంటే జన్మాంతరంలో, లోకాంతరంలో. అవునా కదా? జిజ్ఞాస ఎప్పుడు చేశాడు? ఈ జన్మలో ఇప్పుడు చేశాడు. కర్మ ఎప్పుడు చేశాడు? ఈ జన్మలో ఇప్పుడు చేశాడు. దాని ఫలం ఎప్పుడు దొరుకుతుంది? కాలాంతరంలో, జన్మాంతరంలో దొరుకుతుంది. కర్మకాండే భవ్య ధర్మ జిజ్ఞాస్య. ఇహతు అంటే బ్రహ్మజ్ఞాన సంబంధంలో, బ్రహ్మ విషయంలో అయితే ఎప్పుడు భూతం నిత్యవృత్తం బ్రహ్మ జిజ్ఞాసమితి. భూతం అంటే అది ఎప్పుడు ఉండేది, ఎప్పుడో భవిష్యత్తులో వచ్చేది కాదు. ఇప్పుడు ఇక్కడ జిజ్ఞాస చేస్తే దాని యొక్క ఫలం కూడా ఇప్పుడు ఇక్కడే లభిస్తుంది అని. భూత వస్తువు అని నిన్న మొన్న చెప్పుకున్నాం. భూత వస్తువు అది నిత్యం కూడా. అర్థమైందా? భూత వస్తువు నిత్యము, కానీ ధర్మ ద్వారా లభించేది ఏంటిది? అనిత్యము. అది ఉత్పన్నమయ్యేది కూడా. నువ్వు యజ్ఞం చేస్తే ఉత్పన్నం అవుతుంది, లేకపోతే లేదు. అది నిత్యమా అనిత్యమా? అనిత్యము. ఉత్పన్నం అయ్యేది కూడా భూత వస్తువు కాదు, అది భవిష్యత్తు వర్తు. ఎంత తేడా ఉంది? దాని అధికారి వేరు, దీని అధికారి వేరు. దాని ఫలమేమో భూతకాలంలోది ఉత్పన్నమయ్యేది, అది భవిష్యత్తులోది ఉత్పన్నమయ్యేది. దీనిదేమో నిత్యమైంది, భూతమైంది. ఇహ అంటే ఇక్కడ ఈ సమయంలోనే అది ప్రభుత్వము అయ్యేది.
బ్రహ్మ జిజ్ఞాసమితి తత్తద్ధర్మజ్ఞాన ఫలాదు అనుష్ఠానాపేక్షాది విలక్షణం బ్రహ్మజ్ఞాన ఫలం భవతుమరోతి. ధర్మజ్ఞాన ఫలాదు అనుష్ఠానాపేక్షము. ధర్మజ్ఞానము ధర్మ జిజ్ఞాస చేసినంత మాత్రం చేతనే అక్కడ పూర్తి కాలేదు. అక్కడ నీ ధర్మానుష్ఠానం కూడా కావాలి, యజ్ఞానుష్ఠానం కూడా కావాలి. ఎక్కడ? కర్మకాండలో. జిజ్ఞాస మాత్రం చేత పూర్తి అయిపోలేదు. అక్కడ ఏం కావాలా? ధర్మానుష్ఠానం కూడా కావాలి. ఆప్రేక్షయాద్ విలక్షణం బ్రహ్మజ్ఞాన ఫలం భౌతిమర్హతి అని ఒకవేళ అంటావేమో. అంటే దానికంటే విలక్షణము ఇక్కడేమో బ్రహ్మ జిజ్ఞాస చేసినందువల్ల అనుష్ఠానం చేయవలసిన అవసరం ఏమీ లేదని ఒకవేళ నీవు అంటావు. ప్రశ్నించేది ఎవరిని? పూర్వపక్ష సిద్ధాంతిని ప్రశ్నిస్తూ ఉంటారు. నీ ఫలమేమో భవిష్యత్తు, మా ఫలం ఇప్పటిది, మీదేమో ఉత్పన్నమయ్యేది, మాది ఉత్పన్నమయ్యేది కాదు, మీదేమో అనుష్ఠానాపేక్షము, మాది అనుష్ఠానాపేక్షం కాదు అని ఒకవేళ నీవు అడుగుతావేమో, అంటావేమో అని పూర్వపక్షి ఉత్తరపక్షం ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఇంకా తన యొక్క విశేషాన్ని చెబుతూ పోతూ ఉన్నాడు. నార్హత్యేవం భవితం, ఈ విధంగా అయ్యేదానికి వీలు లేదు అని కొట్టేస్తున్నాడు. ఎవరు? పూర్వపక్షి ఉత్తరపక్షిని కొట్టేస్తున్నారు. ఇప్పుడు పూర్వపక్షికి ఉత్తరపక్ష ప్రశ్న వేసినట్టుగా అనుకొని ఆ పూర్వపక్ష ఉత్తరపక్ష యొక్క అభిప్రాయాన్ని కొట్టివేస్తున్నాడు. ఏమని? నార్హత్యేవం భవితం. ఎందుకు అంటే కార్య విధి ప్రయుక్తస్యైవ బ్రహ్మణః ప్రతిపాద్యమానత్వాతో. విధి ప్రయుక్తమైందని బ్రహ్మం కూడా. ఎందుకంటే అలాంటి వాక్యాలు మీ దగ్గర కూడా ఉన్నాయి. ఏమని? విధిని సూచించేవి. ఎట్లాగైతే మాకు విధిని సూచించేతుందో అదో అగ్నో అది స్వర్గకామో యజేత అంటే ఏంటిది? చెయ్యాలి అని విధి కదా, విధానాన్ని సూచిస్తున్నాయి. అట్లాగే మాకెట్లాగైతే కర్మను సూచిస్తున్నాయో విధిని సూచిస్తున్నాయో మీ బ్రహ్మవాక్యాలు కూడా విధిని సూచిస్తున్నాయి. ఎక్కడని ఒకవేళ అడుగుతావేమో. అది చూస్తున్నా చూడు. ఆత్మావారే ద్రష్టవ్య. బృహదారణ్యకోపనిషత్తులో ఆత్మను దర్శించాలి. ద్రష్టవ్య అనేది విధే కాదా? మాకెట్లా యజేత అనేది విధిని సూచిస్తుందో, ద్రష్టవ్య అంటే ఆత్మను చూడాలి లేదా ఆత్మను తెలుసుకోవాలి అనేది విధానమా కాదా? మరి విధి వాక్యాలు ఏదన్నావు కదా, చూడాలి అన్నప్పుడు ఏం చేయాలా? అది విధి అయింది. అంతటితో ఆగలేదుగా. యా ఆత్మ అపహత పాప్నో సో అన్వేష్టవ్య స జిజ్ఞాస్తవ్య. ఏ ఆత్మ అయితే ఉందో అది పాపరహితమైంది, దాన్ని వెతకాలి, దాన్ని జిజ్ఞాస చేయాలి. ఇవన్నీ కూడా విధివాక్యాలా కాదా? పాపరహితమైన పుణ్యరహితమైన ఆత్మ ఒకటి ఉంది. అది నేను చెప్పిందా? మీ శాస్త్రం మీ వేదాంత వాక్యాలు చెప్పినాయా? మీ వేదాంత వాక్యాలు చెప్పినాయే, మా ధర్మశాస్త్ర వాక్యాలు చెప్పింది కాదు. మరి ఏం చెప్తుంది? అక్కడ కూడా విధిని సూచిస్తుంది. అపహత పాప్మ, పాపరహితమైన ఆత్మను అన్వేష్టవ్య అంటే దాన్ని వెతుకు. తర్వాత వెతికేదానికి దానికి ఏంటి? జిజ్ఞాస చేయాలా అని ఏం చెప్తుంది? ఛాందోగ్య శృతి చెప్పింది. ఆత్మ ఇత్యేవం ఉపాసీత. ఆత్మను మాత్రమే ఉపాసించాలి. ఇవన్నీ కూడా విధివాక్యాలే కదా. 1, 2, 3, 12 చూపెడతా ఉన్నాడు. నువ్వెట్లా చూపిస్తున్నావు? వాళ్ళు కూడా చూపిస్తున్నాడు. ఆత్మను ఉపాసించాలి. ఉపాసించాలి అనేది విధే కాదా? విధి అంటే ఏంటిది? కండిషన్. మీ భాషలో చెప్పాలంటే కండిషను. ఆత్మను ఉపాసించాలి, ఆత్మను చూడాలి, దాన్ని వెతకాలి. ఇవన్నీ కూడా ఏంటి? విధివాక్యాలే. కాబట్టి తర ఆత్మేవ ఉపాసీత, ఆత్మానమేవ లోకం ఉపాసీత. ఆత్మనే లోకం అంటే ఏంటిది? ఇక్కడ జీవుడైన వాడు ఆత్మనే ఉపాసించాలి అని ఇవన్నీ కూడా ఆత్మోపాసన, ఆత్మచింతన ఇదంతా కూడా చెప్తూ ఉంది. అంటే ఉపాసించమని. అంతేకాకుండా బ్రహ్మవేద బ్రహ్మైవ భవతి. బ్రహ్మం తెలుసుకున్నవాడు బ్రహ్మనే అవుతాడు. ఇత్యాది విధానేషు సత్సు. ఇలాంటి విధివాక్యాలు ఎన్నో చాలా ఉన్నాయి. అలా ఉన్నప్పుడు, సత్సు అంటే ఉన్నప్పుడు,
కోసవాత్మ కిం తద్బ్రహ్మ ఇత్యాకాంక్షాయాం, ఆ ఆత్మ ఎటువంటిది, ఆ బ్రహ్మ ఎటువంటిది అని ఆకాంక్ష కలుగుతుందా లేదా? విధివాక్యాలను చెప్పినాయి. అంటే విధిని సూచిస్తూ చెప్పినాయి. ఇలాంటిది, ఈ ఆత్మను పొందాలా, ఆత్మను వెతకాలా, ఆత్మను ఉపాసించాలి, ఇవన్నీ కూడా అంటే విధిని సూచిస్తున్నాయి. అటువంటిప్పుడు ఎప్పుడైతే విధిని సూచిందో ఈ ఆత్మ ఏంటిది అని ఆకాంక్ష కలిగిందా లేదా? ఏ ఆత్మను ఉపాసించాలి అని ఆకాంక్ష కలిగిందా లేదా? ఎలా ఉపాసించాలి అనేది ఆకాంక్ష కలిగిందా లేదా? ఇవన్నీ కలుగుతున్నాయి. కాబట్టి మరి కోసవాత్మ కిం తద్బ్రహ్మ, ఈ ఆత్మ అంటే ఏమి, ఆ బ్రహ్మ అంటే ఏంటిది అని ఒక రకమైన ఆకాంక్ష కలిగినప్పుడు తస్వరూప సమర్పణ సర్వే వేదాంతోపయుక్త, దాని యొక్క స్వరూపాన్ని తెలిపేదాని కొరకు సమస్త వేదవాక్యాలు ప్రవృత్తమైనాయి కాబట్టి, ఉపయోగం అవుతున్నాయి కాబట్టి, ఇప్పుడు బ్రహ్మకి వేదవాక్యాలు విధిశేషమైనాయా, మామూలైపోయినాయా? మాకెట్లాగైతే విధిశేషత్వాన్ని గ్రహించినాయో వాక్యాలు, మీకు కూడా ఇప్పుడు విధిని సూచించినాయి కదా. ఇన్ని వాక్యాలు సూచించినప్పుడు ఇప్పుడు విధిశేషమైనట్ట లేదు బ్రహ్మ